అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన అది చాలా బాధాకరం అన్న. ఒక ఆదివాసీ బిడ్డను చెరిసి చిత్రహింసలకు గురి చేసిరు కదా. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీనికి మీరు ఎలా మద్దతు ఇవ్వబోతున్నారు? అందరం కూడా భారతదేశాన్ని భారతమాత అనే ఒక స్త్రీగా ఒక తల్లిగా గౌరవిస్తాం. అలాంటిది మరి ఎక్కడో కొండా కోణంలో బ్రతుకుతున్నటువంటి ట్రైబల్స్ని మానవ సంబంధిత వ్యక్తులుగా సహజంగా పట్టణంలో బతుకుతున్నటువంటి వ్యక్తులకు దగ్గర చేసి వాళ్ళతో పాటు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కల్పించడం కోసం తరచుగా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది. అట్లా వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళని చెంచులని పూర్తిగా అడవి బిడ్డలని అడవితో మమేకమై జీవిస్తున్నటువంటి బిడ్డలని ఈ మానవ మృగాల మధ్యకు పంపించడం జరిగింది. వారికి ఇవ్వాల్సినటువంటి ఏ రకమైనటువంటి హక్కులను కూడా ఇవ్వకపోగా మరి వాళ్ళని వాళ్ళ జీవితాల నుంచి దూరం చేసి ఈ మానవ మృగాల మధ్యకు పంపించి, మరోసారి చెప్తున్న మానవ మృగాలను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళని ఆదరించి వాళ్ళని విద్యకు దగ్గరగా చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులను ఇవ్వకపోగా వాళ్ళ భూములని ప్రభుత్వం వాళ్ళకు కేటాయించిన భూములని కౌలుకు తీసుకొని ఆ కౌలుకు తీసుకున్న భూముల వాళ్ళనే జీతగాలుగా ఉంచుకొని ఇక్కడ అక్రమ రవాణా ఉస్కే దందాలు నడుస్తూ మంత్రి గారి అండతో కొద్దిమంది గల్లీ లీడర్లు ఊర్లలో ఉన్నటువంటి లీడర్లు ఉస్కే దందా చేసుకొని ఆ పచ్చి ఉస్కేని తీసుకొని వచ్చి ఈ కౌలుకు తీసుకున్నటువంటి భూములలో వాటిని మళ్ళీ సన్న ఇసుకని దొడ్డు ఇసుకని వేరు చేసి ఆ వేరు చేసే పనిని ఈ ట్రైబల్స్ చేత చేయిస్తూ, ఎందుకంటే వీళ్ళకు ఉపాధి లేదు, చదువు రాదు, కొద్ది భాషతో కూడా ప్రాబ్లం, వీరు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలో తెలియదు. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులలో బండి వెంకటేష్ యాదవ్, బండి శివుడు, అట్లా ఇంకా కనబడ్డ వ్యక్తులు, వీళ్ళు కనబడకుండా తెర వెనకాల ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు వాళ్ళని వెట్టి చాకిరిలాగా రోజుకు 200 రూపాయల కూలీలకు పనిచేయిస్తూ, మరి కేవలం ఉసుకే పనే కాకుండా వాళ్ళ తోటలలో పనిచేయిస్తూ వాళ్ళ ఇళ్లలో పనిచేయిస్తూ వాళ్ళ భూముల్ని అమ్ముమని డిమాండ్ చేస్తూ ఉంటే దాంట్లో తిరగబడ్డటువంటి మహిళే ఈ చెంచు ఈశ్వరమ్మ అలియాస్ భారతమ్మ. తను తిరగబడి తనకంటే ముందు వాళ్ళ మామని, చెంచు ఈశ్వరమ్మ వాళ్ళ మామని ఈ బండి వెంకటేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భూమి అమ్మాలని డిమాండ్ చేస్తే ఆ భూమి నేను అమ్మను అని చెప్పి తిరగబడ్డందుకు వారం లోపలే ఆయన శవమై తేలిండు. ఆయన శవమై తేలిన వారం లోపలే తినకి సంతకాలు పెట్టాలని ఒత్తిడి రావడంతో భర్త తాగున్నటువంటి మత్తులో మనం సంతకాలు పెడదామంటే తిన స్పృహలో ఉంది కాబట్టి ఈ స్త్రీ మనకు పిల్లలు ఉన్నారు, మనం ఉన్న భూమి అమ్ముకున్న తర్వాత మనం ఎట్లా బతుకుతాం, వాళ్ళ భవిష్యత్తు ఏంది అని ఆలోచించినటువంటి ఈ తల్లిని సంతకాలు పెట్టక భర్తకు తెలియకుండా పారిపోయి చుట్టాల ఇంట్లో దాక్కుంటే ఆ భర్తని తీసుకెళ్ళి బండి వెంకటేష్ యాదవ్ మరి శివుడు వీళ్ళంతా కలిసి తీసుకొని పోయి ఆమెను అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొట్టి హింసించి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఒళ్ళంతా కాల్చి చెప్పుకోలేని జాగాల ఎక్కడైతే మన జనన స్థలం ఉందో మానవులందరూ ఎక్కడి నుంచి అయితే తల్లి గర్భం నుంచి జరిస్తారో అక్కడ డీజిల్ పోసి మంట పెట్టినటువంటి పరిస్థితి. ఇది అమానవీయం. మనం ఎక్కడ ప్రజాస్వామ్యవాదులమైన మానవతావాదులమైన ప్రియాంక రెడ్డిని కూడా రేప్ చేసి చంపేస్తే ఎట్లాగైతే న్యాయం చేశామో మరి ఈమె భారతదేశంలో మహిళ కాదా? ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాల కాలాలు దాటిన పాపం ఆ చెంచులకు ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు, బ్యాంకు పాస్బుక్ లేదు. అంటే వాళ్ళు భారతీయులు కాదా? ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. మన శత్రు దేశంగా భారతదేశంలో కొద్దిమంది మూర్ఖులు భావిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ దేశానికి వచ్చి సిటిజన్షిప్ తీసుకొని బతుకుతారు భారతదేశంలో. తోటి భారతీయులైనటువంటి చెంచులకు ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు, ఎలక్షన్ కార్డు లేదు, వాళ్ళకు రేషన్ బియ్యం లేవు, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ట్రైబల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏమైతే అందాలో అవేవి కూడా అందకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు. అలాంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీని ఇంత దౌర్జన్యంగా అత్యాచారం చేసి హత్యకు యత్నించి తను ఈ సందర్భంలో ఉంటే ఒక మనిషిగా భారతీయుడిగా భారతమాతకు మనస్ఫూర్తిగా భారతదేశాన్ని తల్లిగా భావించేటువంటి వ్యక్తిగా నేను వచ్చాను. రాబోయే రోజులలో ఈ మీడియా ద్వారా అయినా సరే మిగతా సమాజం మొత్తం కూడా ప్రశ్నించి ఒక్క భారతమ్మకే కాదు అక్కడ ఉన్నటువంటి చాలామంది భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ట్రైబల్స్కు జరగాల్సిన న్యాయం జరుగుతున్నది. మిత్రులారా, తోటి మనుషులుగా ఇది మన బాధ్యత. చదువుకున్నాం, భారతీయులం, భారతదేశం యొక్క వనరులు అందరికీ కూడా సొంతమని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఈ తల్లితో పాటు చెంచులందరికీ, గోండ్లందరికీ, మరి ట్రైబల్స్ అందరికీ కూడా చదువుకున్నటువంటి మానవతావాదులుగా మద్దతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నిలబడ్డా, నాతో పాటుగా మనం అందరం కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే అన్న ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఇప్పుడు మనకు కొన్ని కేసులు చూస్తుంటాం మనం ఇప్పుడు లైక్ దిశ కేసు కానీ ఇలా అట్లా కొన్ని కేసులలో మన తెలంగాణ అంటే మన ఆంధ్ర రాష్ట్రాల్లో స్పాట్ యాక్షన్ జరుగుతుంది. మరి ఇలాంటి కేసులలో అసలు ఏమంటారు చాలా లేటుగా ఇలాంటి కేసులు మన సొసైటీకి తెలవడమే చాలా లేటుగా తెలుస్తాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా ఇది, లేక మన
అంటే మనము రియాక్ట్ అవ్వట్లేరు, వాళ్ళ తప్పిదమా? ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తా. నిన్నగాక మొన్న నిర్మాణమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం పార్టీ రీసెంట్గా చీరాలలో సుచరిత అనేటువంటి ఒక బహిర్భూమికి వెళ్ళినటువంటి అమ్మాయిని రేప్ చేసి హత్య చేస్తే 1 వీక్లో సత్వర న్యాయం చేసి పోలీసులు తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు, ఇది ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు. దాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్పెషల్ ఫోకస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదని ప్రజలు మీకు పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించింది, మీరు న్యాయం చేస్తారనేటువంటి భరోసాతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది మీ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. మరి మనం కొద్ది గొప్ప 6 నెలలకు దగ్గరకు వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి, మరి మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ సొంత జిల్లాలో న్యాయం చేయడంలో మరి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారో మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోవాలన్న ఈ సందర్భంగా నేను కూడా మీతో పాటు ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తినే. ఉద్యమాలతో సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో ఒక 9 సంవత్సరాల నుంచి కొనసాగిన ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే కదా మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించింది. మరి 6 నెలల్లో మీరేం న్యాయం చేశారు? మీ సొంత జిల్లాలో ఇంత అకృత్యం జరిగితే మరి మీరు స్పందించకపోవడం ఇది నిజంగా సిగ్గుచేటు. తొందరగానే స్పందించి మరి ఇక్కడ ట్రైబల్స్ అందరికీ కూడా న్యాయం చేసి మీరు ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.